కార్యక్రమం ఏర్పాటు చేసిన కళాబృందం కమిటీకి మరియు కళాకారులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇంతమంది పెద్దలు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు లేకపోతే తెలంగాణ అనేది ఊహించుకోవటానికి కూడా కన్నా మనకు తెలిసిన విషయం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అనుకున్నట్లు మీరు చేసినట్లు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలోకి ఉన్నటువంటి దానికి వ్యత్యాసం సంవత్సర కాలంలోనే కవులు కళాకారులని గౌరవించిన విధానం, ఎమ్మెల్యే గవర్నమెంట్ వచ్చిన నెలలోపట్నే ఉద్యమకారులను కానివ్వండి కవులను కానీ సన్మానించి వారికి సరైన గౌరవం ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చి 10 ఏళ్లలో ఇవ్వలేనిది గౌరవం ఇచ్చేటది కాకుండా వాళ్ళ మంచి చెడు గురించి ఆలోచించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మేము దృష్టికి తీసుకువెళ్తాం. పెద్దలు శ్రీహరి గారు మేము అందరం కలిసి తీసుకువెళ్తాం. తప్పకుండా మేము తీసుకువెళ్ళినా వెళ్ళకున్నా వారి ఆలోచనలో ఉద్యమకారులు కానివ్వండి కవులు కళాకారులను ఏ విధంగా మనం ఇది చేసుకోవాలనే ఆలోచనలో వాళ్ళు నిజంగా కూడా వారి ఆలోచన విధానంలో ఉన్నదని మేము తప్పకుండా చెప్తున్నాం. దగ్గరగా చూసినాం కాబట్టి మరి వారికి ఇది కూడా తెలుసు. మీ యొక్క ఆలోచన విధానాలు, మీ యొక్క పాటలు, మీ యొక్క సాహిత్యంతో వచ్చిన తెలంగాణని అప్పుడు పాడిన పాటలు పక్షవాతం వచ్చి లేవలేనటువంటి వాళ్ళ కాళ్ళు కూడా కదిలే అనేది మర్చిపోలేదు. దాని తర్వాత ఎవరి పాలయ్యారో తెలంగాణ అని చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవి రెండు చూసిన త్వరలోనే మనం. కానీ రాబోయే రోజులలో తప్పకుండా మీకు 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రఘు గారు కూడా మొదటి రేవంత్ రెడ్డి గారు, అంతకంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు లక్ష్మయ్య గారి సారథ్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొనే పనిచేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. వారి మీద కూడా మంచి గౌరవం అభిప్రాయం ఉన్నది. తప్పకుండా వారిని అందరం కలిసి రఘుని మీ యొక్క కళా బృందాన్ని టీంని సీఎం గారి దృష్టికి మేము తీసుకువెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. మరి కృషి చేయడం వల్ల ఇంకోటి కూడా ఉన్నది. ఇలా అందరికంటే ఎక్కువ అన్యాయం జరిగింది వరంగల్ జిల్లాకే. ఎందుకంటే అత్యధికులు కవులు కళాకారులు వరంగల్ జిల్లా అనే అసలు ఉద్యమే వరంగల్ జిల్లా, పునాదే వరంగల్ జిల్లా. దీంతో నష్టం కూడా ఇంటికే జరిగింది భయంకరంగా. కాబట్టి మేము తప్పకుండా అందరం కలిసి పెద్దలు చెప్పినట్లే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈ ప్రాంతానికి పిల్లలకి 12 గంటల ప్రోగ్రాంకు మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి అనేక మంది పనిచేస్తున్న ఈ పాటల పల్ల విజయవంతమైన అందులో మొదటి వ్యక్తి ఘటం సుధాకరమ్మ ఇక్కడ వేదిక, అదేవిధంగా రాజు, అదేవిధంగా మా కవిత, మా బొల్ల పెద్దన్న, మా పిల్లలమ్మ, మిగతా ఎవరు దయచేసి వేదిక రావచ్చిందిగా అందరూ కాదు కొంతమంది దయచేసి మీ కృషి మీ పట్టుదలతోనే ఇవాళ ఈ పాటల పిల్లకి 12 గంటలు విజయవంతమైందని తెలియజేసుకుంటూ మీరు 2 నిమిషాలు ఉంటే ఈ మ్యూజిషియన్ ఒక్కసారి చూసి పోవాలి. సరే